హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ కలా సరదాగా ఊరెళ్దామని అనుకుంటున్నారా? ఫ్యామిలీతో చల్లటి ప్రదేశానికి అలా 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 చిల్లయ్యి వద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మొత్తం చూడండి. మీ ఇల్లు దొంగల బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. మీరు ఊరు నుంచి తిరిగొచ్చాక ఆ మెమరీస్ అన్నింటినీ మీరు సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి. ఎందుకంటే దొంగలకి ఒక ఈజీ యాక్సెస్ అన్నమాట. ఈ మధ్య దొంగలు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. టెక్నాలజీని యూజ్ చేసుకుని సోషల్ మీడియా చూస్తూ ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులకు తిరిగి వస్తారు, ఇవన్నీ తెలుసుకుని మరి దొంగతనం చేస్తున్నారు. కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ మీ నియర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో దట్ వాళ్ళు నైట్ పెట్రోలింగ్ చేసేటప్పుడు ప్రతిరోజు మీ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచే అవకాశం ఉంటుంది. అలాగే మీకు బాగా నమ్మకస్తులైన మీ ఇంటి సమీపంలో ఉన్న బంధువులకి లేదా పక్కింటి వాళ్ళకి మీరు ఊరు వెళుతున్న విషయం చెప్పి కొంచెం చూసుకోమని చెప్పి వెళ్ళండి. తరువాత డోర్ లాక్ చేసేటప్పుడు మెయిన్ డోర్కి తాళం పెట్టిన తర్వాత ఒక కర్టెన్ హ్యాంగ్ చేసేయండి. అలాగే గేటు కూడా బయట వైపు తాళం కప్ప వేయకుండా గోడ దూకి లోపల వైపు తాళం కప్ప వేసి మళ్ళీ అలాగే బయటకు వచ్చేయండి. కాబట్టి తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ లైట్లు ఎట్టి పరిస్థితుల్లో ఆర్పి ఉంచొద్దు. ప్రధానంగా మీ ఆవరణలో లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసి పెట్టండి. అలాగే హాల్లో లైట్లు కూడా ఆన్ చేసి పెట్టండి. మనం మెయిన్ డోర్ మీద ఉంచినంత శ్రద్ధ, దాన్ని ప్రొటెక్ట్ చేసినంతగా బ్యాక్ డోర్స్ మీద, విండోస్ మీద పెట్టాం. సో ప్రతి ఒక్క కిటికీని క్లోజ్ చేసి వెళ్ళండి. మనం ఊళ్ళో ఉండం కదా, గాలి అటు ఇటు పోతుంది, లేకపోతే వాసన కొడుతుందేమో అని ఆలోచించొద్దు. ఖచ్చితంగా కిటికీలు మూసి ఉంచండి. ఫ్రంట్ డోర్ని ఎంత పకడ్బందీగా లాక్ చేస్తున్నారో బ్యాక్ డోర్ కూడా అంతే పకడ్బందీగా లాక్ చేసుకుని వెళ్ళండి. ఇక ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్, బంగారం, వెండి, డబ్బు ఇలాంటివన్నీ కూడా బ్యాంక్ లాకర్స్లో భద్రపరచుకోండి. లేదా ఒక సేఫ్ ప్లేస్లో హైడ్ చేసుకుని పెట్టుకోండి. ఒక చిన్న సీసీ కెమెరా సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేం కాదు. మీ సీసీ కెమెరా మీ ఫోన్లోంచి మీరు ఎక్కడున్నా కూడా చూసుకోవచ్చు కదా. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే మీ ఇల్లు సేఫ్గా ఉంటుంది.